చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్లను కాలు మొక్కించుకున్న చరిత్ర వాళ్ళ దౌర్భాగ్యమైన చరిత్ర. ఈరోజు వాళ్ళ అధికారంలో కోల్పోయి ప్రతిపక్షంలో ఉంటే కలెక్టర్ల పైన దాడి చేయడం ఇది సిగ్గుమాలిన చర్యగా మేము తెలుపుతా ఉన్నాం. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మీరు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధంగా ప్రజలంతా, భారతదేశం అంతా, తెలంగాణ సమావేశమే కాకుండా భారతదేశం కూడా భావిస్తూ ఉన్నది. ఈరోజు దానికి బీఆర్ఎస్ పార్టీ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, బక్కి వెంకటయ్య గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కూడా తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే బక్కి వెంకటయ్య గారు గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకునిగానే వివరించారు. ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్గా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా వివరించినారు. ఎందుకంటే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మా దగ్గర కూడా, మేము వట్టిగా మాట్లాడతలే, మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. తాను ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అది గత గవర్నర్ గారు తమిళసైకి కూడా రిపోర్టు ఇవ్వడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఎక్కడ వచ్చినా కానీ ఎమ్మెల్యే ఎమ్మట ఉండి ప్రభుత్వం పైన ఎమ్మెల్యే గారు విమర్శిస్తే కూడా తను పక్కకే ఉండి వత్తాసు పలికిన సందర్భాలు ఉన్నాయి మన దుబ్బాక నియోజకవర్గంలో. మేము ఒకటే చెప్తున్నాం, వెంకటయ్య గారు పోయి ఇదేదో లంబాడీ ఇష్యూగా చేసి దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వెంకటయ్య గారు, మీకు ఇది తగదు. ఎందుకంటే మీరు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే కలెక్టర్ గారి పైన దాడి జరిగింది. అది చాలా మంది కొన్ని దుష్ట శక్తులు పాల్గొన్నాయని చెప్పేసి స్వయంగా లగచర్ల గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికే లేఖ రాసిరు. నాటకాల్లో భాగంగానే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంకటయ్య గారు, బక్కి వెంకటయ్య గారు ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలో ఇదే నేరెళ్ల సిరిసిల్ల నియోజకవర్గం మాజీ మంత్రి తారక రామారావు గారి నియోజకవర్గంలో నేరేళ్లలో దళితుల పైన ఉష్క లారీలు ఎక్కించిర్రు. మరి వాళ్ళని ఎందుకు పనిచేయకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించరు? మీరు ఆ కేసుని ఏమైనా తిరగదేయాలనుకున్నారా? ఎందుకంటే మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఎందుకు వివరిస్తున్నారు? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వివరించండి. బీఆర్ఎస్ పార్టీ మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉంటే ఒక కార్యకర్తగానే చూసింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఎస్కార్ట్ కానీ, మీకు సంబంధించిన మీకు ఏ విధంగా దక్కాలి, మీ చైర్మన్ పదవికి తగ్గట్టు ప్రోటోకాల్ ఏ విధంగా రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వంగా చేయంగా మీరు ఇది ఒక లగచర్ల ఘటనను లంబాడీలని అన్యాయం జరుగుతుంది అనడం, వాళ్ళకు మోసం జరుగుతుంది అనడం, మీరు చెప్పడం, దాని బీఆర్ఎస్ చెప్పగానే మీరు పత్రికా ప్రకటన ఇవ్వడం, బీఆర్ఎస్లో ఒక పావుగా మారడం అనేది ఇది తగదు అని చెప్తున్నా. ఎందుకంటే చైర్మన్ పదవికి ఒక ఉందాతనం ఉన్నది. ఆ ఉందాతనాన్ని మీరు ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి దగ్గర మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇది నియోజకవర్గ ప్రజలను ఎవరు అడిగినా చెప్తారు. ఉన్నాం, మీకు రాజ్యాంగబద్ధమైన పదవి ఉన్నది. ఆ పదవిలో ఉండి ఈ విధమైన చర్యలు చేయడం కరెక్ట్ అయిన విషయం కాదు. ఇది సభ్య సమాజం గౌరవిస్తలేదు. మీరు ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకునిగా పనిచేయాలనుకుంటే ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా రాజీనామా చేసి పనిచేయండి ఈ సందర్భంగా వారికి